గన్నవరం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్నుల చెల్లింపులో రాయితీలను సద్వినియోగం చేసుకోండి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి. తిరుపతి ఎస్వై గోశాలను సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, గోవుల పర్యవేక్షణ బాగుందని కితాబు. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను కేంద్రం అడ్డుకునే విధానానికి స్వస్తి పలకాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. మొబైల్ హంట్ ద్వారా ₹1,10,00,000 విలువ చేసే 510 సెల్ ఫోన్లు 13వసారి రికవరీ. తిరుపతి జిల్లా ఎస్పీ జి హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. కొర్లగుంట బైపాస్ రోడ్డులో ప్రజలు, వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తిరుపతి 33వ వార్డులోని స్కావెంజర్స్ కాలనీ, కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం, రోడ్ల గుంతల పూడిక పనులను కార్పొరేటర్ దూది కుమారి, హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కొర్లగుంట వద్ద డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఆప్కాన్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. నగరంలో చెత్త కుప్పలు లేకుండా నిత్యం శుభ్రం చేయాలన్నారు. దోమలు పెరగకుండా ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఏ రాజు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. సీనియర్ కళాకారులను ఘనంగా సన్మానించారు. తీయందనాల తెలుగువారి పద్యానికి ప్రపంచ దేశాల్లో ఎంతో పేరుందని, మరే ఇతర భాషల్లోనూ పద్యానికి అంత ప్రాచుర్యం లేదని తెలుగు నాటక రంగానికి కృషి చేసిన ఆరాధ్యులు, సంఘ సంస్కర్త వీరేశలింగం పంతుల జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంతో మన తెలుగు కళాకారులు ఈ పండుగను జరుపుకుంటున్నామని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి అన్నారు. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో వీరేశలింగం పంతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రంగస్థలి నటులు కెఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, కన్నప్పగారి కేశవులరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్కు వీరేశలింగం పంతుల అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ, తెలుగు నాటక రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప కవి, సంఘ సంస్కర్త వీరేశలింగం పంతుల జయంతిని తెలుగు నాటక రంగం దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి సభ్యులు కెఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకట్రామయ్య, చంద్రబాబు నాయుడు, ఫణిభూషణ్ రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, దేశ నాగేశ్వరరావు, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు నాటక రంగ దినోత్సవం, తెలుగు నాటక రంగ దినోత్సవం శుభాకాంక్షలు కళాకారులకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతినే మనం తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు తిరుపతిలో ప్రముఖ కళాకారులు, నటన అంటే బాగా ఈ జాతరలు వస్తే కానీ, అలాగే కాళహస్తిలో శివరాత్రి రోజు అన్ని నాటకాలు వేసి ప్రజాదరణ పొందిన నటీనటులు, రంగస్థల నటీనటులు, ఈరోజు వారిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన పొన్నాలి జేజిరెడ్డి గారు, అలాగే కన్నప్ప గారి కేశవరెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, మన విద్వాన్ కస్పా పద్మనాభం గారు, ఈయన వయసు ఇప్పుడు 74 అయినా నాటకం అంటే తిరుపతిలో నేనుంటాను ముందు అని వచ్చి నాటకం వేసి అందరినీ బాగా ఉత్తేజపరుస్తారు. అలాగే మన శ్రీధర్ గారు, వీరు అందరినీ ఈరోజు సన్మానించుకుని తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగు నాటక రంగాన్ని ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రోత్సహిస్తుంది. అంతరించిపోతున్న తెలుగు నాటక రంగాన్ని మనం అందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవకతవకలకు పాల్పడుతున్నారనే సమాచారంతో విచ్చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
రైతులను ఇబ్బందులకు గురిచేసి వారి వద్ద నుండి అధిక మొత్తంలో నగదు డిమాండ్ చేస్తున్నారని రైతులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కేవీబీపురం మండలంకు చెందిన గురుకుల కండ్రిగ గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి అనే రైతును మార్టిగేజ్ రద్దు కోసం కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని, ఇదేమని అడిగితే తన వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదును డిమాండ్ చేశారని బాధితుడు వాపోయారని తెలిపారు. ఇదే విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆయన వెంటనే స్పందించి తనిఖీలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ రైతు వచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఒక 20 రోజుల నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, మా పని కావడం లేదు. లంచం కూడా ఇచ్చా, 3,400 రూపాయలు లంచం ఇచ్చాను, అయినా పని కావడం లేదు, తిప్పుకుంటున్నాడు. నేను మా నాయనకి మా తాత అందరూ తెలుసు, అన్న నువ్వు గెలిచిన తర్వాత ఇదేం కర్మ అని చెప్పి ఫోన్ చేసినాడు. ఇదే రకంగా నాకు 2-3 దగ్గర నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చినాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని, లేకుంటే ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి, పైన మంత్రికి డబ్బులు ఇవ్వాలని చెప్పి, ఇవన్నీ డబ్బులు దొబ్బే వ్యవహారాలట. తప్పకుండా ఈ సబ్ రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకుంటాం. అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు 100% సస్పెండ్ చేస్తాం. ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. మేము ప్రజలను కూడా కోరేది ఒకటే, ఇన్ కేసు ఎక్కడన్నా సరే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ, ఎక్కడ పోలీస్ స్టేషన్ లో కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా ఎమ్మెల్యేకి ఫోన్ చేయండి, నేనే స్టేషన్కి వస్తా, నేనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తా. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, లంచగొండ ప్రభుత్వం కాదు, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇది లోకేష్ గారి ప్రభుత్వం. తప్పకుండా ఇవన్నీ కూడా ఒక ఆనెస్టీకి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు నీట్ గా పని చేసుకుంటా పోతుంటే, వీళ్ళు డబ్బులు లంచాలు దొబ్బే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తాం. ఎక్కడ మేము ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించకుండా, చేసి ఆదకుండా, మా కష్టాల్లో ఉన్నా, మాకు అప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించకుండా కష్టపడి పనిచేస్తుంటే ఇలాంటి ఎదవల వల్ల మాకు చెడ్డ పేరు వస్తారు. తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉండా, ఏదైనా సస్పెండ్ చేయమని చెప్పి. ఇక సుబ్బు అని చెప్పి ఇంకోటి ఉన్నారంట ఏజెంట్, అతను కూడా ఏజెంట్ లోపలేమన్నాడికి ఏజెంట్ కి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ. డెఫినెట్ గా ఇతని మీద చర్యలు ఉంటాయి. ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాను, అంతమంది నన్ను ఎన్నుకున్నారు. ఎక్కడన్నా పంచగొండి కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్ గా మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చున్నాం, లేదా నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి, వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్. చిత్తూరులో ముస్లిం సోదరులు, మత పెద్దలు కలిసి గాంధీ విగ్రహం వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమైన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా చిత్తూరులో ముస్లిం సోదరులు, మత పెద్దలు కలిసి బుధవారం గాంధీ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు, మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మా బీజేపీ ఈరోజు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న ముస్లింపై అరాచకాలని. మా పూర్వీకులు ఇచ్చిన దాన ధర్మాన్ని లాక్కోవాలని చూస్తున్నారు. వాళ్ళకి ముస్లిం సొత్తు, ముస్లిం పూర్వీకులు ఇచ్చిన వక్ఫ్ బోర్డు ఆస్తులు వాళ్ళకి కావాలంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం? నేను సూటి ప్రశ్న అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే ఈ బిల్లు అమలు అయ్యేది కాదు. మీ పార్టీలోనూ ముస్లిం కార్యకర్తలు ఉన్నారు, మీకు ముస్లింలు ఓటు వేస్తారు, మీ పార్టీలోనే ముస్లిం నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు మీరు? అదేవిధంగా మీరు అప్పుడు చెప్పారు, ప్రతి పిల్లోడికి, చదువుకున్న పిల్లోడికి 15,000 ఇస్తాము, అమ్మ ఒడి ఇస్తాము, అది ఇస్తాము. అది ఎంత ఆశలు చూపించి అదేవిధంగా మమ్మల్ని ఈ విషయంలో కూడా మమ్మల్ని మోసం చేశారు. ప్రతి విషయంలోనూ మీ వైఖరి ఇలాగనే ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో రెండే మాటలు అంటారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలిచే వ్యక్తి అంటారు, చంద్రబాబు నాయుడు మాట మీద నిలవని వ్యక్తిని అంటున్నారు. ఇంకా మీ దానికే వదిలేస్తున్నాము. ఇప్పుడైనా ఈ వైఖరి మార్చుకొని మా వక్ఫ్ బోర్డు బిల్లుకి రద్దు చేయాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ఆర్ఓ ప్లాంట్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ను కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామని, దాతల సహకారంతో ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు. స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించి హాస్పిటల్ సిబ్బంది రోగులకు శుద్ధమైన త్రాగునీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న 8 నెలల్లో హాస్పిటల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా 75 పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాం. వాటర్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మస్ట్ అండ్ షుడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అనేది పెడతాం. అన్నీ మొన్న ఒక 5 లక్షల రూపాయలు ఫండ్ ఉండింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. దాన్ని వాడి మాన్యువల్ ఆటోమైజ్డ్ బెడ్స్ కొన్నాం, పక్కన కిట్స్ కొన్నాం, స్టోరేజ్ కిట్స్ కొన్నాం, దాంట్లో కర్టన్స్ కొన్నాము, బెడ్స్, బెడ్షీట్స్, పిల్లోస్ ఇవన్నీ కూడా కొత్తగా కొనడం జరిగింది. ఇంకొక దాత మళ్ళీ ఇంకొక 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పారు ఆ CSR ఫండ్ కింద. అది కూడా మళ్ళీ పెట్టి చేస్తాం. అట్నే ఈ లిఫ్ట్ దాని తర్వాత ఏమేమి ఉందో నా ఐడియాలజీ ఏంటంటే వచ్చే 6 నెలల నుంచి 8 నెలల లోపల దీని ఒక కార్పొరేట్ లెవెల్లో చూడాలి. మ్యాక్సిమము ఇక్కడ ఓపీస్ కానీ ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ కావాలా, డాక్టర్స్ ఫుల్ ఫేస్డ్ ఉండాలి, అండ్ ఆల్సో నర్సెస్ కూడా పనిచేసే సిబ్బందికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి ఆ దిశగా ప్రయాణిస్తున్నాం. తప్పకుండా వచ్చే రోజుల్లో వాళ్ళకి పేషెంట్స్గా కాకుండా పనిచేసే వాళ్ళు కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చేట్టు చూస్తాం. ఏసీ పెట్టిస్తాం. వచ్చేది ఎండాకాలం కాబట్టి అవన్నీ ప్లాన్ చేస్తాం. ఇంకా దాతల్ని పట్టుకుంటాం. CSR ఫండ్ కింద చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరినీ ఇక్కడ లింకప్ చేసుకుని డిక్సన్ కూడా లింకప్ అయింది. డిక్సన్ రియల్లీ అప్రిషియేట్ దెమ్. మనతో మాట్లాడాం. వాళ్ళు 20 లక్షల 30 లక్షల రూపాయల వరకు ఇస్తానని చెప్పారు. దాంతో నా లిఫ్ట్ కావచ్చు, మా ప్రెగ్నెంట్ ఉమెన్కి బెడ్స్ అవన్నీ కావచ్చు, ICU కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ రిక్లైనింగ్ కార్డ్స్ కావచ్చు, రిక్లైనింగ్ కార్డ్స్ వచ్చి వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. వచ్చే రోజుల్లో మీరు ఇంకా పెద్ద పెనుమార్పు పడిపోతున్నారు. ఈ బయటంతా కూడా ఏవైతే ఉన్నాయో కొద్దిగా ల్యాండ్ తీసుకొని కమర్షియల్ అనేది ఆలోచిస్తా ఉన్నా. బయట గవర్నమెంట్ ల్యాండ్ కమర్షియల్ పెట్టుకొని మెడికల్ షాప్ కావచ్చు, అవసరమైతే ప్రైవేట్ కొన్ని యూనిట్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బు కలెక్ట్ చేసి తద్వారా వచ్చే ఇన్కమ్ దీన్ని డెవలప్ చేయాలని ఆలోచనలు ఉన్నాయి. దాన్ని ఎట్లా చేయాలనేది ప్లాన్ చేసుకొని వచ్చే రోజు చేస్తాం. శ్రీకాళహస్తిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువకులకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. వివిధ కంపెనీలు అందించిన అవకాశాలను వినియోగించుకుంటూ మరింత ఉన్నత అవకాశాలు పొందే విధంగా నిరంతరం కృషి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. మెగా జాబ్ మేళాలో ఒకే రోజు అత్యధిక మంది అవకాశాలు పొందడం అభినందనీయమని, ప్రతి కుటుంబంలో IT ఉద్యోగి ఉండాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో పలువురు నిరుద్యోగ యువకులు పాల్గొని ప్రాంగణం ఎంపిక అయ్యారు. మెగా జాబ్ మేళాలో 33 కంపెనీలు పాల్గొని యువకులను ఇంటర్వ్యూలు చేశారు. ఈ ఇంటర్వ్యూలకు 1824 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలో పాల్గొనగా 719 మందిని ఎంపిక చేశారు. మరో 325 మందిని షార్ట్ లిస్టులో పెట్టి మరోసారి ఇంటర్వ్యూలు జరుపుతున్నారు. ఎంపికైన యువకులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో మెగా జాబ్ మేళా నిర్వహించి 33 కంపెనీల ద్వారా ప్రాంగణం ఎంపికలు చేయడం అభినందనీయమన్నారు. స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, వీటిని వినియోగించుకుంటూ వచ్చిన అవకాశాల ద్వారా ఉపాధి పొందుతూ మరింత ఉన్నత అవకాశాలు పొందే విధంగా నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబంలో ఒక IT ఉద్యోగి ఉండాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నారని వివరించారు. మేధస్సును వినియోగించుకుంటూ ఉత్తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా నిరంతరం కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాళహస్తిలో గౌరవనీయులైన మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు దాదాపు 700 మంది పిల్లలకి ఇక్కడ ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, దాదాపు 33 కంపెనీస్ నుంచి. అండ్ ఇంకొక 300 and odd పిల్లలు కూడా నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్ కోసం వాళ్ళు అపాయింట్ కాబట్టారు. సో ఈరోజు నిజంగా ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఒక మంచి నోబుల్ డీడ్ మనం చేసినటువంటి మన శాసనసభ్యులకి సుధీర్ రెడ్డి సార్కి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి నిజంగా అంటే పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో
చాలా పురోగతిని తీసుకొచ్చేదానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి నిజంగా చాలా మంచి కార్యక్రమం. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చేస్తారని ఒక ప్రగాఢమైన విశ్వాసం కూడా ఉంది. థ్యాంక్ యూ. ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్నుల చెల్లింపుపై రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 2025-26 సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్నులను చెల్లిస్తే 5% రిబేట్ ఇస్తారని కమిషనర్ తెలియజేశారు. అలాగే 2024-25 సంవత్సరానికి గాను ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్నులను మొత్తంగా చెల్లించే వారికి 50% వడ్డీ మినహాయింపు ఇస్తారని, ఈ నెలాఖరు వరకు ఈ వడ్డీ మినహాయింపు పొడిగించామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. 2025-26 సంవత్సరం సంబంధించి ఆస్తి పన్ను మరియు ఖాళీ జాగా పన్ను ఒకేసారి ముందుగా చెల్లిస్తే 5% రిబేట్ అనేది వస్తుంది. అలాగే 2024-25 సంవత్సరం సంబంధించి బకాయిలు ఉన్న ఆస్తి పన్ను కానీ ఖాళీ జాగా పన్ను కానీ ఒకేసారి చెల్లిస్తే 50% ఇంట్రెస్ట్ పైన 50% రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించడం అయినది. కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడవలసి ఉంటుంది. తిరుపతి జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం హిందీ విభాగం అధ్యాపకులు డాక్టర్ వేదప్రకాష్ బోర్కర్ ఆధ్వర్యంలో ఒకరోజు హిందీ భాష కార్యాలయ ప్రశాసనాలు మరియు హిందీ భాషలో మెలకువలు అనే అంశంపైన వర్క్షాప్ను నిర్వహించారు. ఇందులో ప్రత్యేకించి విశ్వవిద్యాలయంలోని బోధనేతర సిబ్బందికి హిందీ టైపింగ్, హిందీ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్, హిందీ స్పీకింగ్, హిందీ కౌశలాలు మొదలగు అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, ఆయోజకులైన డాక్టర్ వేదప్రకాష్ బోర్కర్ను, అలాగే వర్క్షాప్లో పాల్గొని వివిధ కౌశలాలు నేర్చుకున్న వారిని అభినందించి ప్రమాణ పత్రాలను ప్రదానం చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా హిందీ భాషను బాగా నేర్చుకొని హిందీ భాష ద్వారా భారతీయ రాష్ట్ర భాష ఔన్నత్యాన్ని పెంచాలని తెలియజేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచే కష్టపడి చదివి ఉత్తీర్ణ సాధించి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ సుధారాణి తెలిపారు. తిరుపతిలోని నలంద నగరంలో ఉన్న శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బుధవారం ఉదయం విద్యార్థుల స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవ సభలో యూకేజీ విద్యార్థులు ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అవుతూ అందుకు సంబంధించిన పట్టాపత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కరెస్పాండెంట్ డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులను, గురువులను, దైవాన్ని ప్రతిరోజు ప్రార్థన చేయాలన్నారు. కష్టపడి బాగా చదివి జీవితంలో ఉత్తమ భవిష్యత్తును పొందాలని ఆమె ఆశీర్వదించారు. ఆరోగ్యరీత్యా బయట లభించే చిరు పదార్థాలను తీసుకోవద్దని సూచించారు. కేవలం అమ్మ చేతి వంటనే ప్రతిరోజు తినాలని ఆమె హితవు పలికారు. ఒక్కో విద్యార్థిని పిలిచి ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లలు తాము ఇంజనీర్లు, డాక్టర్లు అవుతామని చెప్పడంతో ఆమె హర్షం ఇచ్చారు. అనంతరం యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కు ఉత్తర సాధించిన 22 మంది విద్యార్థులకు పట్టాపత్రాలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి వెంకటకృష్ణ, ఉపాధ్యాయులు రాము, సాయి, నాగేష్, వనిత, శారద, రాధ, శైలజ, భువనేశ్వరి, జయంతి, ఆసిఫా, శకుంతల, లక్ష్మి, రేఖ, రేవతి, భార్గవి, శోభలతో పాటు మేనేజర్ పుష్ప పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక కాన్వకేషన్ డే అరేంజ్ చేసి పిల్లలందరికీ కూడా ఒక ఉన్నతమైన విద్యను అభ్యసిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియచేయాలని ఒక మంచి సంకల్పంతో మా శ్రీ సాయి సుధా స్కూల్ టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ ఒక పేరెంట్స్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే పిల్లలందరికీ కూడా మరొకసారి ఈరోజు తెలియజేశాము. తల్లి, తండ్రి, గురువు, దైవం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. వాళ్ళు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని
ప్రౌడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళని కనిపించిన తల్లిదండ్రులకు అలాగే విద్యాబుద్ధులు నేర్పించిన శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం టీచర్లకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ అవర్ మీడియా బ్రదర్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను కేంద్రం అడ్డుకునే విధానానికి స్వస్తి చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరులో సిపిఐ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బిల్లు ఆమోదంపై తమిళనాడు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. దీనిపై కమిటీ వేయడం కూడా శుభ పరిణామమని చెప్పారు. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు తెచ్చారో రాష్ట్ర ప్రజలకు స్పష్టం ఇవ్వాలన్నారు. కేవలం విజయవాడ, విశాఖపట్నం అభివృద్ధిపైన కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ వ్యవహారాలను, భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండకొట్టేందుకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిపిఐ సిద్ధమవుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నాగరాజన్, మణి, గోపీనాథ్, ఆర్ముగం, మహిళా నాయకురాలు జమీలాబి, రామ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, విధులు, బాధ్యతలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఈ అంశం పైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఇవాళ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. నిజంగా స్టాలిన్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని సిపిఐ తరఫున మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం. కారణం ఏమంటే, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రాలకున్న అధికారాలు, హక్కులు, విధులు అన్నిటిని కూడా వారు కబ్జా చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఎంకరేజ్మెంట్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయడం, వారే అందరిని కూడా ఇది చేయడం ఒకవైపు చేస్తూ ఉన్నారు. రెండో వైపు ఏం చేస్తున్నారంటే, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం అన్ని చోట్ల కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళని గవర్నర్లుగా నామినేట్ చేసి ఆ గవర్నర్ల ద్వారా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను కూడా కొల్లగొట్టే పరిస్థితులకు వచ్చారు. ఆడుకునేది మానుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఉదాహరణకి టీటీడీ కార్యకలాపాలపైన ఇటీవల కాలంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే, ప్రతి అంశానికి రాజకీయ పార్టీలు, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు స్పందిస్తూ ఉన్నాయి. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడు లడ్డూలో కల్తీ వ్యవహారం అని వచ్చింది. ఓకే, నెయ్యి కల్తీ జరిగిందనుకో, జరిగింటే అది ఎవరు బాధ్యులు? అక్కడ లోకల్ వాళ్ళు బాధ్యులు. దానిపైన చర్య తీసుకోండి. ఎవరైతే అక్కడ పాలక మండలిగా ఉంటారో, ఎవరైతే అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేయండి, దానిపైన యాక్షన్ తీసుకోండి. ఏం తప్పు లేదు. అసలు దాన్ని మీరు రాజకీయం చేసి తెలుగుదేశం, జనసేన పార్టీలు రెండు కూడా దాన్ని పక్కా రాజకీయం కల్తీ వ్యవహారం తీసుకొని పోయి మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముడిపెడతారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నెయ్యి కొట్టాడా? అక్కడ ఉన్నారు కదా వాళ్ళు కదా చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి బదనాం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చుట్టూ దాన్ని తిప్పుతారు. చివరికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఒకేసారి వేషం మార్చి దీక్ష చేపట్టి పెద్ద బొట్టు పెట్టుకొని ఆయన పాదయాత్ర ఏదో కొండెక్కేది చేసి అంత రాజకీయం అదంతా.
నేను అడుగుతా ఉన్నా, మరి అంత పెద్ద రాజకీయం చేసిన వాళ్ళు కనీసం ఒక 10 మందిని తీసుకుని పోయి జైల్లో పెట్టగలిగారా మీరు? ఎవరు కల్తీ ఇది చేశారో దాన్ని చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆవులు చనిపోయినాయి, చనిపోతే దానికి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరు కారణము, ఎక్కడ ల్యాప్స్ ఉంది, భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపడితే బాగుంటుంది. దానిపైన మాజీ చైర్మన్ ఆయన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన వెంటనే ఆయన ఎవరు దారిన పోయే దానయ్య కాదు కదా, ఆయన టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడాడు. ఆయనతో సంప్రదించి ఇది జరిగిందని అన్నారు మీరు, కానీ అట్లా జరగలేదు, లేదంటే ఇంత జరిగింది, అయినా ఇది పొరపాటు పలానా దగ్గర జరిగింది, దాన్ని సెటిల్ చేస్తామనే పద్ధతుల్లో దానికి జవాబు ఉండాలి. ఇప్పుడు చివరికి యాడ్కి వచ్చిందంటే అది దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తాడు, గోవులు చనిపోయలేదని. అదేవిధంగా ఓ ఛాలెంజ్లు విసురుకుంటా ఉన్నారు, రాజీనామాలే చేస్తామంటున్నారు. అసలు ఆ గోవులు చనిపోయేదానికి మీ రాజీనామాలకి ఏం సంబంధం? ఆ గోవులు చనిపోయిన దానికి మీ ఛాలెంజ్లకి ఏం సంబంధం? కాబట్టి ఏమంటే నేను 2 పార్టీలకు కూడా 3 పార్టీలు ఇంక్లూడింగ్ జనసేన, తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దండి. అక్కడ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళు స్పందించాలి. వాళ్ళు స్పందించలేదంటే ఖచ్చితంగా అందరూ కలిసి మాట్లాడదాం, తప్పేం లేదు. అంతేగాని దీన్ని ప్రతిదాన్ని రోడ్డు ఎక్కించడం కరెక్ట్ కాదని. ప్రముఖ రంగస్థలం నటుడు, తెలుగు నాటక రంగానికి దశ దిశ మార్చిన మహానటుడు బళ్ళారి రాఘవ వర్ధంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో జన్మించిన బళ్ళారి రాఘవ చిన్నతనంలోనే నాటక రంగంపై మక్కువ పెంచుకొని తన 12 ఏటవనే నాటకరంగ ప్రవేశం చేశారని గుర్తు చేశారు. తాను ఏ పాత్ర వేసినా అందులో జీవించేవారని, ఆయన నాటకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించేదని పేర్కొన్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషలతో పాటు దేశ విదేశాలలో కూడా నాటకాలను ప్రదర్శించి నాటక రంగానికి దశను దిశగా మార్చిన గొప్ప నటుడు బళ్ళారి రాఘవ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారులు కెఎన్ రాజా, పొన్నాల జేజీరెడ్డి, కేశవుల్ రెడ్డి, శ్రీధర్, పని భూషణ్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇతర కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు మహానటుడు స్వర్గీయ బళ్ళారి రాఘవాచార్య గారి వర్ధంతి. తెలుగువారి కీర్తిని ప్రపంచ దేశాల్లో బావుటా ఎగరవేసిన మహానటుడు ఆయన. ఇంగ్లాండ్లో ఆయన ప్రదర్శించినటువంటి నాటకాలు చూసి పాశ్చాత్య దేశాలు కూడా విస్మయించింది. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని చెప్పి ఆయన తన భార్యనే మొట్టమొదటిగా రంగస్థలం మీద నటింపు చేసినటువంటి మహానుభావుడు బళ్ళారి రాఘవాచార్య గారు. అంతేకాకుండా ఆయనతో నటించే సహనటులకి నెల జీతాలు ఇచ్చేవారు వాళ్ళ వృత్తి కోసం. అంతేవిధంగా ఆయన మంచి లాయర్ కూడా. ఏదైనా పేదవాడు ఒక కేసు, ఆ పేదవాడి మీద పక్కన న్యాయం ఉంటే ఆయన ₹1 కూడా తీసుకోకుండా వాదించి ఆ పేదవానికి న్యాయాన్ని చేకూర్చినటువంటి మహానుభావుడు ఆయన 62 సంవత్సరాలకే గతించారు. బళ్ళారిలో ఇప్పటికీ ఆయన పేరుతో థియేటర్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా బళ్ళారి రాఘవాచార్య గారి యొక్క ఈ జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. తెలుగు వారి నాటక రంగాన్ని మంచి కీర్తి తీసుకొచ్చాడు బళ్ళారి రాఘవాచార్య గారు. వారి వర్ధంతి రోజున వారికి నివాళులు అర్పిస్తుంది. శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ జాతర వైభవంగా సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది. ముత్యాలమ్మకు విశేష అలంకారాలు చేసి విశిష్ట పూజలు జరిపారు. గరిక ఉత్సవాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో మైలుముగ్గు వేసి సంప్రదాయ పద్ధతిలో విశేష పూజలు జరిపి నృత్యాలతో అమ్మవారిని సంతృప్తిపరిచే పూజలు జరిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆలయ పూజారి బండారు ఆధ్వర్యంలో యాదవ వంశస్థులు అమ్మవారి జాతరను సంప్రదాయ పద్ధతిలో చేపట్టారు. ఆలయంలో కలశస్థాపన పూజలు, గరిక, పోతురాజు, గంగ పెట్టే పూజలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అనంతరం యాదవ వంశస్థులు గరిక, పోతురాజు, గంగ పెట్టే తీసుకుని నృత్యాలు చేస్తూ గ్రామోత్సవం వైభవంగా జరిపారు. అనంతరం ఆలయంలో ముత్యాలమ్మ తల్లికి విశేష దివ్యాలంకారాలు చేశారు. అమ్మవారి సన్నిధిలో మైలుముగ్గు వేసి సంప్రదాయ
సంప్రదాయ పద్ధతిలో విశేష పూజలు చేపట్టారు. అమ్మవారిని సంతోషపెట్టే విధంగా నృత్యాలు చేస్తూ దిష్టి పూజలు నిర్వహించి విశేష పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అధికారులు కస్తూరి, హేమమాలిని, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో టీటీడీ ఎస్వై గోశాలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణా వివరాలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అడిగి తెలుసుకున్నారు. టీటీడీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదని, గోవులకు కావలసినంత దాణా ఉందని, ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారన్నారు. గోవులు పుష్టిగా, ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలున్నాయన్నారు. హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేయడం కాదు, విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లను అందిస్తుండడం శుభపరిణామమన్నారు. గత 3 నెలలుగా శ్రీవాణి టికెట్ల సంఖ్యను పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నేను కొత్తగా మనం చూసా, ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. అంతకుముందు లేదు. అది మార్నింగ్ 5:30 బయలుదేరితే 8:30కి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్. నేను దగ్గరగా చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది. ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ పాస్ చూపించడానికి దర్శనం టికెట్లు ఇస్తున్నారు. అది 10,000 రూపాయలు తీసుకోండి. అంటే అది ఇంతకుముందు గురుమూర్తి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, అంతకుముందు కూడా ఎంపీగా ఉన్నాడు. ఆయన ఒకసారి నాకు చెప్పాడు, ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ చూపించడానికి దర్శనం కోసం ప్రయత్నిస్తాం సార్ మేము అన్నాడు. అప్పుడు సార్ చాలా రోజు చూస్తే వస్తూ ఉంది. అందులో నేను అందరికీ ఉపయోగపడే పని చేస్తున్నాను. తర్వాత సంవత్సరానికి దాదాపు 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది. గోవులను కూడా కాపాడలేకపోతున్నారా, వాటిని సంరక్షించలేకపోతున్నారా, దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా, వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి. అందుకనే నేను ఇది ప్రత్యేకంగా దీన్ని చూడాలని చెప్పేసి వచ్చాను. వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి. చెడు ఉంటే చెడు గురించి చెప్పడం, దాన్ని పరిష్కారం చేసుకోవడం, మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం. అలాంటప్పుడు గోవులు కూడా ఆ సహజ మరణం ఉంటాయి, దానికి వయసు వచ్చేటప్పుడు కూడా పోతాయి. ఇప్పుడు మాట్లాడాం, దాన్ని మాట్లాడేవాళ్ళు చాలామంది పనిచేసే వాళ్ళు చెప్పింది ఒకటే, దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లం వస్తే కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం. డాక్టర్ని పిలిపిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు చనిపోవడం, నేను అబద్ధం చెప్పడం లేదు, చనిపోయింది వాస్తవమే. కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా, లేకపోతే టీటీడీ యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా, ఆరోగ్యం చూడకుండా, దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా? అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు, ఇంకా మిగులుతున్నాయి తప్ప. వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వెంటనే వాళ్ళు రిపోర్ట్ పంపించి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. ఒక మంచి అభిప్రాయంతో రావాలి తప్ప చెడు అభిప్రాయంతో వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది. 1,10,00,000 రూపాయలు విలువ చేసే 510 సెల్ ఫోన్లను 13వసారి రికవరీ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. బుధవారం మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, మొబైల్ హంట్ వాట్సాప్కు కానీ సిఐఆర్ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకుని సమాచారం ఇస్తే చోరీ అయిన మొబైల్ ఫోన్ రికవరీ చేసి బాధితులకు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 12 సార్లు 8 కోట్ల రూపాయలు విలువ చేసే 4,200 సెల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 510 సెల్ ఫోన్స్, దాదాపు 1,10,00,000 రూపాయల వర్త్ సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. సో ఈరోజు అవన్నీ కూడా మనం ఆ కన్సర్న్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి హ్యాండ్ ఓవర్ చేసే దానికోసం అని చెప్పి పెట్టుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు పోలీసు సేవల్లో భాగంగా మొబైల్ హంట్ అనే ఒక వాట్సాప్ నంబర్ మీద ఒక మెసేజింగ్ సర్వీస్ ఉంది. ఎవరికైనా కానీ ఏదైనా మొబైల్ లాస్ అయితే ఆ వాట్సాప్ నెంబర్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ పెడితే వాళ్ళకి కొంచెం ఒక ఫార్మాట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం అడగటం, ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మా టెక్నికల్ టీం దాని మీద వర్కౌట్ చేసి సెల్ ఫోన్ని ట్రాక్ చేసి వాటిని ట్రేస్ చేసి వాటిని రికవర్ చేసి ఆ బాధితులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ భాగంగా తిరుపతి జిల్లాలో ఇది 13వ అంటే ఫేజ్ అంటే ఎపిసోడ్. ఇప్పటిదాకా 12 టైమ్స్ ఈ విధంగా చేయడం జరిగింది. సో టోటల్గా ఇప్పటిదాకా రఫ్గా 4,200 అండ్ ఆడ్ సెల్ ఫోన్స్ రికవర్ చేసాం. దాదాపు 8 crores వర్త్. ఈరోజు 13th ఫేజ్లో 510 మొబైల్స్ 1,10,00,000 వర్త్. సో ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసే కాకుండా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని సిఈఐఆర్ ప్లాట్ఫామ్ కూడా, పోర్టల్ కూడా ఉంది. ఆ పోర్టల్లో కూడా ఆ బాధితులు వాళ్ళు
పోర్టల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ఎక్కడ దుర్వినియోగం కాకుండా వాళ్ళ పోయినటువంటి మొబైల్ని మనము ట్రాక్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి దోహదపడుతుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్టు వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి టౌన్ డీఎస్పీ ఎం భక్తవత్సలం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి టౌన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎం భక్తవత్సలం బుధవారం నాడు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. శ్రీకాళహస్తి అగ్నిమాపక దళం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. చెంచులక్ష్మి గిరిజన కాలనీలో వంట గ్యాస్ లీకేజీ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా నివారించాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక వారోత్సవాలతో పాటు వేసవి ఎండల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలకు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా ప్రమాదం నుంచి బయటపడాలి, ఆస్తి నష్టం జరగకుండా ఎలా అగ్ని ప్రమాదాన్ని నివారించాలో వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక చెంచులక్ష్మి కాలనీలో గిరిజనులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వంట గ్యాస్ లీకేజీ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏర్పడే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా మంటలు ఆర్పివేయాలో వివరించారు. అగ్నిమాపక శాఖ శ్రీకాళహస్తి అధికారి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ధనశేఖర్, మునిశేఖర్, రంజిత్ కుమార్, విజయ్ కుమార్, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది వాడేటప్పుడు దీనికి ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది. ఫస్ట్ ఆ సేఫ్టీ పిన్ లేదు, దీనికి సేఫ్టీ పిన్ తీసేయాలి. తీసేసి ఇప్పుడు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని పట్టుకొని దిడు గరం చేయి దీని మీద పెట్టుకోవాలి. గరం చేయి దీని మీద పెట్టుకొని కుడి చేయి దీంట్లో మళ్ళీ పోయి నీళ్ళు మళ్ళీ పోయి పెట్రోల్ పుష్పక పోయాలి. దిడు ఎడం చేతి పెట్టుకోవాలి. సేఫ్టీ పిన్ తీయాలి. కుడి చేతిలో ఇది ఉండాలి. దిడు ఇదేంది 1944 ఏప్రిల్ 14 అప్పటి బాంబే నౌకాశ్రయంలో నౌకలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొన్ని వేల మంది ప్రజలు అగ్నికి ప్రమాదంలో మరణించడం జరిగింది. వారిని కాపాడే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది 66 మంది సిబ్బంది అగ్ని ప్రమాదంలో మరణించడం జరిగింది. వారికి జ్ఞాపకార్థంగా మనము ప్రతి సంవత్సరము అగ్నిమాపక వారోత్సవాలను ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు జరుపుకుంటున్నాము. అలాగే ఈరోజు 3వ రోజు వారోత్సవాల సందర్భంగా 3వ రోజు చెంచులక్ష్మి కాలనీ మరియు రాజీవ్ నగర్ కాలనీలో వాళ్ళకు అగ్ని ప్రమాద నివారణ చర్యల గురించి, ఎలక్ట్రికల్ ఫైర్స్ గురించి ఏ విధంగా నివారణ చర్యలు చేసుకోవాలో మరియు అట్లనే గ్యాస్ ఫైర్ల గురించి వారికి ప్రయోగాత్మకంగా డెమో ద్వారా వివరించడం జరిగింది. కాణిపాకం గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కాణిపాకం గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రమీల తెలిపారు. కాణిపాకం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ప్రమీల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నివాస ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛమైన త్రాగునీటిని అందించి అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేసి గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. నమస్కారం.
నేను కాణిపాకం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. కాణిపాకం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడా కానీ చెత్త కుప్పలు పేడ దెబ్బలు లేకుండా చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అంతేకాకుండా గ్రామ పంచాయతీ నుండి త్రాగునీటి విషయాలు కూడా దృష్టి పెట్టి ఓహెచ్ఎస్ఆర్ వాళ్ళు దాని అన్ని చోట్ల కానీ పరిశుభ్రంగా ఉంచి పైప్ లైన్ లీకేజెస్ అవేమీ లేకుండా కూడా చేయగలము. అదేవిధంగా ప్రస్తుతం కాణిపాకం గ్రామ పంచాయతీ నందు సీసీ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతున్నవి. ఇంకా కూడా నిర్మాణం చేపట్టవలసి ఉన్నవి. అవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేశామనేసి సర్పంచ్ గారు కూడా తెలియజేస్తున్నారు. మరియు అవసరం ఉన్న చోటని కూడా భూగర్భ డ్రైనేజ్ కాలువలు కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. వీధి దీపాలు కూడా ఎక్కడ వెలగని చోటన్ని కూడా వీధి దీపాలను మరమ్మతులు చేయడం, కొత్తగా వీధి దీపాలను ఏర్పాటు చేయడం. అదేవిధంగా మన డిపిఓ మన జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు ఏవైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి కాణిపాకం గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కాణిపాకం దేవాలయానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అలా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు కూడా పంచాయతీ ద్వారా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామనేసి అందుకు గాను నా వంతు కృషి చేశానని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్నుల చెల్లింపులో రాయితీలను సద్వినియోగం చేసుకోండి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి. తిరుపతి ఎస్వి గోశాలను సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, గోవుల పర్యవేక్షణ బాగుందని కితాబు. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను కేంద్రం అడ్డుకునే విధానానికి స్వస్తి పలకాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. మొబైల్ హంట్ ద్వారా 1,10,00,000 రూపాయలు విలువ చేసే 510 సెల్ ఫోన్లు 13వసారి రికవరీ. తిరుపతి జిల్లా ఎస్పీ జి హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.